హలో వీర్స్, మీరు చూస్తున్నారు చిన్ని టెక్. ఈరోజు చెప్పే టాపిక్ ఏంటంటే, మన వాట్సాప్కి అన్నోన్ నెంబర్స్ నుంచి మెసేజ్ వస్తుంటుంది. అలాగే గ్రూపుల్లో కూడా మనల్ని యాడ్ చేసేస్తుంటారు. సో ఇలాగే వాళ్ళు ఎలా చేస్తున్నారు, అలాగే మనం కూడా వాట్సాప్ నెంబర్ని ఎలా గ్యాదర్ చేయాలి, గర్ల్స్ కానీ బాయ్స్కి కానీ మన ఊరి చుట్టూ ఉన్న వాళ్ళకి కానీ మన సిటీలో కానీ ఇలాగా మన వాట్సాప్ నెంబర్లు అనేది ఎలా గ్యాదర్ చేయాలనేది ఈరోజు వీడియో. ఓకే, ఈ వీడియో అనేది అవతల వాళ్ళు అన్నోన్ నెంబర్స్ నుంచి మెసేజ్ వస్తుంది కదా, వాళ్ళు ఎలా చేస్తున్నారు అనేది మాత్రమే ఎడ్యుకేషన్ పర్పస్ కోసం ఇది చెప్తున్నాను. సో ఇది ట్రై చేయమని నా ఉద్దేశం కాదు, ఇది ఇలా జరుగుతుంది అని చెప్పేసి నేను ఇది చెప్పడం జరుగుతుంది. ఈ వీడియో చూసిన వాళ్ళలో సగం మందికైనా సరే ఈ ప్రాబ్లం అనేది ఫేస్ చేసి ఉంటారు. అంటే గ్రూపుల్లో యాడ్ అవ్వడం, ఎవరో తెలియదు వాళ్ళు, బట్ ఏంటంటే మన నెంబర్ అనేది యాడ్ చేసేస్తుంటారు. ఇలాగ వాళ్ళు ఎలా చేస్తున్నారు మన నెంబర్ అనేది వాళ్ళ దగ్గర లేకుండా అన్నదే ఈ రోజు టాపిక్. ఓకే, మన టాపిక్ వెళ్ళే ముందు మీరు నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ అయినట్టయితే ఇక్కడ రెడ్ కలర్లో ఒక సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేసి ఇక్కడ ఒక బెల్ ఐకాన్ ఉన్నది కదా, దాన్ని క్లిక్ చేసినట్టయితే నా ఈ లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. ఓకే, మన టాపిక్ వెళ్ళినట్టయితే ఇక్కడ మీకు రియల్ నెంబర్స్ అని చెప్పేసి ఒక యాప్ అనేది మనకి ఇలా అవైలబుల్ ఉంటుంది. ఇది మీకు ప్లే స్టోర్లో అనేది అవైలబుల్ ఉండదు. మీరు ఏం చేస్తారంటే, నేను ఈ యాప్ లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. వాటి డౌన్లోడ్ చేసి ఓపెన్ చేసిన తర్వాత దీని యొక్క ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. ఎనీ కంట్రీ అని ఉన్నది కదా, మీరు ఇక్కడ ఏ కంట్రీ అయితే కావాలన్నా ఆ కంట్రీ యాడ్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, కోడ్ +91 అని చెప్పేసి ఉన్నది ఎనీ మొబైల్ నెంబర్. మీరు ఎటువంటి మొబైల్ నెంబర్ ఇచ్చినా పర్వాలేదు, అది రాంగ్ అయినా పర్వాలేదు. ఆ సిరీస్లో ఉన్న నెంబర్స్ అన్నీ మనకి వాట్సాప్లో ఉన్న కొంతమంది నెంబర్స్ అనేవి మనకి ఇది చూపించడం జరుగుతుంది ఈ యాప్ అనేది. ఓకే, ఎనీ మొబైల్ నెంబర్ అని ఉన్నది కదా, ఎనీ మొబైల్ నెంబర్ దగ్గర నేను ఒక నెంబర్ అనేది టైప్ చేస్తున్నాను. ఓకే, నేను ఇలాగా ఒక నెంబర్ అనేది టైప్ చేశాను. టైప్ చేసి హౌ మెనీ కాంటాక్ట్స్ డూ యూ వాంట్ అంటే మీకు ఎన్ని కాంటాక్ట్స్ కావాలని చెప్పేసి అడుగుతుంది. ఓకే, నాకు ఒక 100 కాంటాక్ట్స్ కావాలి. 100 అంటే యాక్చువల్గా 100 అయితే వచ్చేవు, అందులో ఆఫ్ అయినా వస్తాయి. సో 100 అని టైప్ చేశాను. ఇక్కడ చూడండి, నేను ఎనీ మొబైల్ నెంబర్ అంటే నేను ఒక మొబైల్ నెంబర్ ఇచ్చాను కదా, ఆ మొబైల్ నెంబర్ సిరీస్లో మనకి ఎన్ని అయితే కాంటాక్ట్స్ ఉన్నాయో అన్ని నెంబర్స్ అనేవి మన వాట్సాప్కి ఇది యాడ్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ యాడ్ గర్ల్స్ నెంబర్స్ ఉన్నారు కదా, యాడ్ గర్ల్స్ నెంబర్స్ అని ఉన్నారు కదా, స్పెసిఫిక్గా యాడ్ గర్ల్స్ అంటే గర్ల్స్ అని కాదు, బట్ ఏంటంటే వాళ్ళు యాప్ డెవలప్ చేసేటప్పుడు యాడ్ గర్ల్స్ అని పెడితే ఇంప్రెసివ్గా ఉంటుందని చెప్పేసి యాడ్ గర్ల్స్ అని నెంబర్స్ అని పెట్టారు. సో యాడ్ అని క్లిక్ చేసినట్టయితే ఓకే, ఇక్కడ యాడింగ్ అవుతుంది. అంతే సింపుల్గా ఇది యాడ్ అయిపోయింది మన వాట్సాప్లో. ఓకే, మనం ఇప్పుడు వాట్సాప్కి వెళ్ళి ఓపెన్ చేద్దాము ఎలా యాడ్ అయిందని చెప్పేసి. మనకి ఈ వాట్సాప్ అనేది అప్డేట్ వెర్షన్ అయింది కాబట్టి ఇక్కడ కాంటాక్ట్స్ అనేది డైరెక్ట్ లేదు కాబట్టి ఇక్కడ సెర్చ్ బటన్ కనిపిస్తుంది కదా, ఈ సెర్చ్ బటన్లోని మీరు ఏం చేస్తారంటే వాట్సాప్ అని టైప్ చేయండి. ఓకే, వాట్సాప్ అని టైప్ చేస్తే చూడండి, వాట్సాప్ నెంబర్ 1001466 అని చెప్పేసి వచ్చింది కదా. ఇవేంటంటే మనం ఇప్పుడు యాడ్ చేసిన నెంబర్స్ అనమాట. ఎగ్జాంపుల్ ఒక నెంబర్ అనేది చూద్దాము. ఇక్కడే నెంబర్ ఉన్నది. ఓకే, ఇలా ఓపెన్ చేశాను. చూడండి, నేను ఇచ్చిన సిరీస్ ఏంటి 772996 అని ఇచ్చాను. ఆ సిరీస్లో ఎన్ని నెంబర్స్ అయితే ఉన్నాయో అన్ని నెంబర్స్ ఇక్కడ రావడం జరుగుతుంది. మనకి తెలియని నెంబర్స్ కూడా ఇక్కడ రావడం జరిగింది. అవతల వాళ్ళు ఇలాగ మనకి నెంబర్స్ అనేవి ఇలా చూసుకోవడం జరుగుతుంది. మన నెంబర్ కూడా ఇలాగే వాళ్ళు చూసి గ్రూపుల్లో యాడ్ చేస్తూ ఉంటారు. చూడండి, చాలా నెంబర్స్ వచ్చాయి. ఇలాగ ఆ సిరీస్ మీద ఏదైతే ఉన్నదో ఆ సిరీస్ మీద ఏదైతే ఉన్నాయో ఆ సిరీస్ నెంబర్స్ అన్నీ ఇలాగ వచ్చేస్తుంటాయి. సో ఇలాగా అవతల వాళ్ళు అనేవి ఇలా యాడ్ చేసేస్తుంటారు ఈ నెంబర్స్ అనేవి. ఓకే, మనం ఈ నెంబర్స్ అన్ని ఎలా డిలీట్ చేయాలంటే సింపుల్గా మళ్ళీ అదే యాప్ ఓపెన్ చేయండి. యాప్ ఓపెన్ చేసి డిలీట్స్ కాంటాక్ట్స్ యాడ్ బై అవర్ యాప్ అని ఉన్నది కదా. ఓకే, ఇక్కడ డిలీట్ అని క్లిక్ చేస్తే మొత్తం అన్ని కాంటాక్ట్స్ అన్ని డిలీట్ అయిపోవడం జరుగుతుంది. సింపుల్. ఇందులో ఏంటంటే యాడింగ్ ఆప్షన్ ఉన్నది, డిలీట్ ఆప్షన్ కూడా ఉన్నది. ఈ రియల్ నెంబర్స్ యూజ్ చేసి చాలామంది వరకు ఇలాగా యాడ్ చేసేస్తుంటారు. ఇలాగా నాకు కూడా చాలా వరకు మెసేజ్లు వచ్చాయి. ఎలాగ యాడ్ చేస్తున్నారు ఏంటని చెప్పేసి నేను సెర్చ్ చేస్తే ఈ యాప్ కోసం తెలిసింది. అవతల వాళ్ళు ఇలా యాడ్ చేయడం వల్ల చాలా ప్రాబ్లమే. నేను ఈ వీడియో చేసింది ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే. ఇలా యాడ్ చేసి మీరు ఇలా చెయ్యండి అని మాత్రం కాదు. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్, షేర్, కామెంట్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.